మాత్రం లేని హంతకురాలు శారద అడుగుజాడల్లో. అది చెప్పినట్టే నువ్వు మా ముందు ఆడతావు. అలాంటి నీకు కుట్రలు కుతంత్రాలు తెలియదంటే ఎవరు నమ్ముతారే? ఖచ్చితంగా నీ వల్లే రాజీవ్కి గండం వచ్చింది. నా కొడుకు ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు నీ అంత చూస్తాను. నేనేం చేయలేదు అత్తయ్య గారు. సిస్టర్, మా వాడి కండిషన్ ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది మేడం. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత డాక్టర్ వచ్చి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లడ్డు ఏడవకు లడ్డు. రాజీవ్ అన్నకి ఏం కాదు. రాజీవ్ అన్న లేకపోతే నా జీవితమే లేదు శ్రీకాంత్. నన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. నాకంటూ సొంత వాళ్ళు లేరన్న ఫీలింగ్ అన్న నాకు ఒక్కసారి కూడా రానివ్వలేదు. నేను తోడు లేకుండా అడుగు బయటికి పెట్టేవాడే కాదు. జ్యోతికి అన్యాయం చేస్తున్నాడని అపార్థం చేసుకొని రాజీవ్ అన్నని నేను చాలా మాట్లాడినాను. సరే అన్నా, నన్ను క్షమించు. మదర్ గారు, సడన్ గా రాజీవ్ ఏంటి ఇలా చేశాడు? అంతా నా తలరాత రామ్జీ గారు. డాక్టర్ గారు ఏమన్నారు? ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇంకా ఏ విషయం చెప్పలేదు. రాజీకి ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. అక్క ఫోన్ చేసి మిమ్మల్ని ధైర్యంగా ఉండమంది. పోనీ అవసరమైతే బెటర్ ట్రీట్మెంట్కి ఎక్కడికైనా తీసుకెళ్దాం. తలుపు తీసుందేంటి? శారద ఆఫీస్కి వెళ్ళలేదా? శారదా, 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 అయ్యో శారదా, శారదా, అయ్యో రక్తం వస్తుంది. శారదా, అయ్యో శారదా, శారదా ఏమైంది? ఏమైంది శారదా? శారదా, 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 కళ్ళు తెరు శారదా, చూడు శారదా, ఏమైంది శారదా? జల్జక్క, ఈ రక్తం ఏంటి? నువ్వు స్పృహ తప్పి పడిపోవడం ఏంటి? జ్యోతి అన్యాయం అయిపోతుందక్క. తన బతుకు నాశనమైపోతోంది. నా సొంత కూతురి వల్లే జ్యోతి కాపురం ఇంకా కష్టాల్లో పడుతుంది. ఒక్క నిమిషం ఉండు, పసుపు తెస్తాను. శారదా,
అసలేం జరిగింది శారదా? నా కూతురు జ్యోతి పట్ల ఇంత దారుణం చేస్తుంటే నేనేమి చెయ్యలేకపోతున్నానక్క. దేవుడు కూడా చూస్తూ కూర్చున్నాడే గాని జ్యోతి కాపురం నిలబెట్టడం లేదు, తన కష్టం తీర్చడం లేదు. పాపం, ఏ జన్మ కర్మ ఫలము జ్యోతి ఈ జన్మలో శిక్ష అనుభవిస్తుంది. ఎందుకో గాని నువ్వు అన్నట్టే దేవుడు కూడా జ్యోతి కష్టం మీద కనికరం చూపించడం లేదు. జ్యోతికి కష్టాన్ని యజమానిని చేసి బాధని బంధువుని చేసి తన జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తున్నాడు. జ్యోతి రోజు రోజుకి ఒంటరిదైపోతుంది. తన బాధని పంచుకోవడానికి తనకంటూ ఎవరూ లేరు. నేను ఆ ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. తన భర్త దగ్గరికి తీసుకుని ఓదార్చే అవకాశం లేదు. ప్రేమగా తన నమ్మ అని పిలుస్తుందే గాని అసలు నేను జ్యోతికి ఏమీ చెయ్యలేకపోతున్నాను. నువ్వేం బాధపడకు శారదా, కాస్త ఓర్చుకో. అసలే నీ ఆరోగ్యం బాగలేదు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. తగిలిన గాయానికి చికిత్స చేయాలి. ఇప్పుడేం వద్దక్క. శారదక్క, శారదక్క, ఏమైందక్క? ఆ గాయమేంటి? ఆ సంగతి తర్వాత చెప్తానులే గాని నువ్వేంటి ఇంత హడావిడిగా వచ్చావు? జ్యోతి భర్తని ఐసీయూలో పెట్టారంట. మెల్లగా శారదా, శారదా. ఏం చెప్తున్నావు మాదేవి? అవునక్క, 16 రోజుల పండుగ జరుగుతుంటే రక్తం కక్కుకున్నాడంట. హా? హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్? ఇదెక్కడి కర్మ? భగవంతుడా, ఏంటి మాకి శిక్ష? ఎందుకు ఇలా చేస్తున్నావు? దేవుడనేవాడు లేడు. ఉంటే ఇన్ని కష్టాలు పెట్టడు. విధి శారదతో జ్యోతితో ఆటలాడుకుంటోంది.